Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. సెక్స్ స్కాండల్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. హాసన్ లోక్సభ ఎంపీ ప్రజ్వల్ రేవన్న మహిళలపై లైంగిక వేధింపులు, అశ్లీల వీడియోల అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో అప్పటి నుంచి ప్రజ్వల్ రేవన్న విదేశాల్లో తలదాచుకుని తాజాగా బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్పోర్ట్ కు చేరుకోవడంతో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతకు ఈ కేసులో చోటు చేసుకున్న ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెక్స్ స్కాండల్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన ప్రజ్వల్ రేవన్న ప్రస్తుతం హాసన్ లోక్సభ ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు. అయితే గతంలో మహిళలను అత్యాచారం చేయడంతో పాటు మహిళలను వేధించారు అనే ఆరోపణలున్నాయి. ఇంతేకాదు ఆయన అలా చేస్తున్న క్రమంలో వీడియోలు తీసుకున్నాడని, ఈ వీడియోలు కూడా వైరల్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక వీటిపై ఆయన స్పందించి అవి ఫేక్ వీడియోలు అంటూ కొట్టిపారేశారు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసులు అతడిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. దీంతో అదే సమయానికి ఆయన జర్మనీ వెళ్లిపోయారు. అప్పటి నుంచి పోలీసులు అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా ప్రజ్వల్ రేవన్న తాజాగా బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. దీంతో అప్రమత్తమైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎట్టకేలకు ఆయనను ఎయిర్పోర్ట్ లోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రజ్వల్ రేవన్నకు వైద్య పరీక్షలు నిర్వహించి అటు నుంచి నేరుగా కోర్టుకు తరలించారు. అయితే ఈ కేసులో భాగంగా ప్రజ్వల్ రేవన్నను చాలా అంశాలు విచారించాల్సిన అవసరం ఉందని, కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. దీంతో న్యాయస్థానం పోలీసుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఎంపీ ప్రజ్వల్ రేవన్నను పోలీసులకు అప్పగించింది. ప్రస్తుతం రేవన్న 6 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉండటం అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అసలు పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, వస్తున్న ఆరోపణలపై ప్రజ్వల్ రేవన్న ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠంగా మారింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న పోలీసుల కస్టడీలో ఎలాంటి నిజాలు బయటపెడతాడు, నిజంగానే ఈ ఆరోపణలన్నీ నిజమవుతాయా, సంచలనంగా మారిన సెక్స్ స్కాండల్ కేసులో ఏం జరగనుంది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.